ఈ ఆగస్ట్ 15 వచ్చిన, జనవరి 26 వచ్చిన ఏం చేసేవాళ్ళంటే ఒక 5 రోజుల ముందు బాగా ప్రాక్టీస్ చేయించేవారు. దేని కొరకు అంటే ఈ ఇండిపెండెన్స్ డే లేదా మన భారతదేశం యొక్క జాతీయ గీతాన్ని పాడడానికి ప్రాక్టీస్ చేయించేవాడు. ప్రాక్టీస్ చేయించేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఈ పాట వినబడితే ఆ ప్లేస్ నుంచి నువ్వు కలగలదు. ఆట వినబడితే నీకు పాట వచ్చినా రాకపోయినా నువ్వు ఏం చేయాలి, అక్కడ నుంచి అసలు ఇంచి కూడా కలగదు. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు జాతీయ గీతం ఎంత ప్రాముఖ్యమో సంఘానికి ప్రార్థన ఇంపార్టెన్సా కాదా? అప్పుడు ప్రార్థన వినబడ్డప్పుడు మన పరిస్థితి ఏంటి? సరే, ఇది స్కూల్ డేస్ కి సంబంధించింది. తర్వాత స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత బైబిల్ కాలేజ్కి వచ్చాను. బైబిల్ కాలేజ్లో కూడా ఎలా ఉండేది అంటే మంచిగా వరుసగా చేరుండి వచ్చేది. వరుసగా ఇటు స్త్రీలు, పురుషులు, వెనకాల టీచర్లు, ఆ వెనకాల సంఘం యొక్క కుటుంబాలు అందరూ లైన్గా కూర్చునేటోళ్ళు. 10 గంటలకు ప్రార్థన ప్రారంభమవుతుంది. 10 గంటలకు ప్రార్థన అంటే ఇక బైబిల్ కాలేజీలో కనుక ఒక 200-300 మంది ఉంటాం. 200-300 మందికి ఎన్ని వాష్రూమ్స్ ఉంటాయంటే తిరిగి కొడితే 30 కూడా ఉంటాయి. ఈ వాష్రూమ్స్ లో స్నానాలు చేసుకొని పనులు ముగించుకొని టిఫిన్ చేసి వచ్చి ఎక్కడ కూర్చోవాలంటే 10 గంటలకల్లా ఎక్కడ ఉండాలి? చర్చ్లో ఉండాలి. ఆదివారం చెప్తున్నారు బైబిల్ కాలేజ్లో ఆదివారం 10 గంటలకల్లా వచ్చి కూర్చోన్నామంటే 1 గంట అయ్యేదాకా కుర్చీ మీద నుంచి లేదు. ఎంత ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా లేదు. ఒకవేళ నువ్వు లేసావనుకో నీ చేతికి నీ చెందికి ప్రిపేర్ అయిపోవాలి. ఏంటి అంటే 119వ కీర్తన ఒక 10 సార్లు 20 సార్లు రాయాలి. 119వ కీర్తన ఎన్ని వచ్చానంటే 172 వచనాలు ఉంటాయి. అన్ని వచనాలు 10 సార్లు 20 సార్లు రాయడానికి ప్రిపేర్ అయిపోవాలి. మరి రాయడానికి ఒక వారం రోజులు టైం ఇస్తారా? తెల్లారి పొద్దున్నే రాసి చూపెట్టకపోతే పాలు పట్టుకొని బయట గడ్డి చెప్పడానికి రెడీ అయిపోవాలి.